హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏ టైప్ ఆఫ్ మినీ వ్లాగ్ అనమాట. అసలు చూస్తున్నారా, సన్‌రైజ్ కూడా అవ్వలేదు. ఉదయాన్నే సెహరీ చేసుకున్నాము. నమాజ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక మమ్మీ పద బయటికెళ్దాం అని చెప్పి తీసుకెళ్తుంది. నేనేదో హాయిగా అబ్బో! మమ్మీతో సరదాగా వెళ్తున్నాం అని చెప్పి ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు వచ్చేసా. నా దరిద్రానికి ఆ లిఫ్ట్ కూడా ఎంత ప్రెస్ చేసినా రావట్లేదనమాట. అలా అని పాడిందా అంటే పాడవలేదు. బట్ మన లక్ అలా ఉందనమాట. సరే మా మమ్మీ వాళ్ళ టక మెట్లు దిగుతా ఉంది. అసలే మోకాలు నొప్పులని చెప్పి 2 మంత్స్ నుంచి మోకాలు నొప్పులు అంటుంది. ఈరోజు ఏందా గబగబా దిగుతుంది, ఏంది సంగతి అని చెప్పి నాకు డౌట్ రావాలి కదా. రాదు. ఎందుకొచ్చిద్ది? పిచ్చిమాలోకాల ఎందుకన్నానా పిచ్చిమాలోకాన్ని అని మీకు డౌట్ వస్తుంది కదా. హాయిగా మమ్మీతో ఎంజాయ్ చేయడానికి వెళ్తా. ఏంటి డైలాగులు అనుకుంటున్నారా? చివరి వరకు వీడియో చూడండి. ఎన్ని ట్రిక్స్, ఎన్ని టిప్స్. వామ్మో! మా మమ్మీ నా మీద ప్రాంక్ ఏమన్నా చేసిందా అనిపించింది కాసేపు. బట్ నిజంగా పిచ్చిదాన్ని చేసింది. ఎందుకు అంటే రాత్రి ఏదో అన్నానంట మా మమ్మీని. ఏం చెప్పానో నాకైతే గుర్తులేదు. సో దాని రిజల్ట్ ఇలా ఉంటుందని నాకేం తెలుసు. అసలు చెప్పిందే గుర్తులేదు. 1,00,000 అంటాం. అన్నీ పట్టించుకుంటారా ఏంది? మా మమ్మీ పట్టించుకుందట్టుంది. అందుకే ఇలా ఉదయాన్నే మెట్లన్నీ దింపించింది చూడండి. చాలా ఎంజాయ్ చేసాం. అంటే అప్పుడు అర్థం అవ్వలేదా ఎంజాయ్ చేస్తున్నాం కదా అన్నట్టు హాయిగా లలలా అంటా వెళ్ళిపోయాను. ఓకే, ఫస్ట్ తెల్లారేసరికి లేసామా, సెహరీ చేసామా, నమాజ్ అవి చదువుకున్న తర్వాత బయటికి వెళ్దాం పదా అనింది. సరే బయటికి వెళ్దాం ఉంటుంది కదా అని చెప్పి రెడీ అయిపోయాం. ఇంకా లిఫ్ట్ ప్రెస్ చేస్తుంటే అసలు రాలేదు. సో 5 ఫ్లోర్స్ మెట్లు దిగాం అనమాట. దిగిన తర్వాత ఇదిగోండి ఇలా గార్డెనింగ్ కనిపించింది. అన్ని మెట్లు దిగిన తర్వాత కాసేపు కళ్ళకి హాయిగా కనిపిస్తే ఏం చేస్తాం, ఇలా వీడియో తీసుకున్నాను అనమాట. అసలు ఎంత బాగున్నాయో ఆ మొక్కలు, పూలు సూపర్గా ఉన్నాయి. సో కాసేపు అలా అలా చూసుకుంటా ఉన్నా. మా మమ్మీ చూడు చూడు ఈ మొక్కలు చూడు, ఈ చూడు ఈ పూలు చూడు, అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో అవి చూస్తుంటే. సో ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట కాసేపు. యాక్చువల్గా ఇవి మన మొక్కలు కావు. కంటికి బాగా కనిపించాయంటే చాలు అతుక్కుపోతాం అనమాట. ఇదొక్కటి మాత్రం నాకు మా మమ్మీకి కామన్గా ఉందనుకుంటున్నా. అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, భలే ఉన్నాయి కదా, ఇన్ని వెరైటీలు ఉన్నాయో, ఎంత బాగా పెంచుతున్నారో అన్నట్టు అలా ఇద్దరం నించొని ఫొటోస్ తీసుకుంటా, వీడియో తీసుకుంటా ఉన్నాం అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయో చూడు అని. ఇంకా మా మమ్మీ ఈ మొక్క చూడు, ఈ పువ్వు చూడు ఎంత బాగుందో అన్నట్టు పిలుస్తూ ఉంది. వీడియో తీస్తూ ఉంటే డౌట్ వచ్చింది. నన్ను కాదు, పువ్వుకు ది అన్నట్టు వదిలేసి వెళ్ళిపోయింది చూడండి ఇప్పుడు. సో వెళ్ళిపోయింది చూసారా, ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకా మన వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నామా అని అడుగుతుంటే మా మమ్మీ ఏం చెప్పింది తెలుసా, అమ్మాయి ఫిష్ తీసుకురమ్మంది, వెళ్ళి తెచ్చుకుందాం పదా, కాసేపు వాకింగ్ చేద్దాం పదా, ఇలా చెప్పిందనమాట. సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాం. అసలు వ్యూ అయితే చాలా బాగుంది. ఆ రోడ్లు చూస్తున్నారా, చిన్న చిన్న మొక్కలు ఫుల్గా వేసున్నారు. ఇంకో 1 ఇయర్ ఆగేసరికి అసలు ఆ మొక్కలు కాదు చెట్లు అయిపోయి ఉంటాయి. ఎంత పెద్ద చెట్లు అవుతాయో. భలే బాగున్నాయి అయితే. బాగా కనిపిస్తున్నాయి చూడండి. నర్సరీ కూడా ఉంది. ఇంకా తెల్లారలేదు కదా, సో నర్సరీ వాళ్ళు కూడా పడుకుంటున్నారు పాపం. తర్వాత ఆ మొక్కలు కూడా చూపిస్తానులేండి. ఉదయాన్నే సన్‌రైజ్ కూడా అవ్వకుండా ఇంత హాయిగా రోడ్లన్నీ ప్రశాంతంగా ఉంటే వెళ్తూ ఉంటే ఎంత బాగుందో. అంటే రోజు వాకింగ్ చేసే వాళ్ళకి అలవాటేమో కానీ మనకు అలాంటి అలవాట్లు లేవు. సో ఫస్ట్ టైం లాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఆ మసీద్ చూడు, నా రంజాన్ మంత్ కదా, మొత్తం లైటింగ్ వేసి ఎంత బాగుందో, దానికి వీడియో మా మమ్మీ అసలు పెద్ద వ్లాగర్ అయిపోయింది నాకు తెలిసి. నిజంగా అసలు ఇటు వీడియో తీ, అటు వీడియో తీ అంటా ఉంది. ఈ మొక్కలు చూడు, ఆ మసీద్ చూడు, ఆ లైటింగ్ చూడు, ఈ మిల్క్ షేక్ చూడు, ఇలాగే చెప్తా ఉంది. తీస్తున్నాను పదా అంటా ఉన్నా నేను. సో ఫైనల్గా డెస్టినేషన్ రీచ్డ్ అనమాట. ఫ్రెష్గా చేపలు వస్తాయి ఇక్కడ నెల్లూరులో. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అసలు లైవ్ ఫిషెస్ చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ టైం చూడడం. మా మమ్మీ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చిద్ది. సో తనకు అలవాటే కాబట్టి నన్ను లాక్కొచ్చేసింది. వెళ్దాం పదా లల్లలా అంట అని చెప్పి తీసుకొచ్చి, అసలు నేనైతే అవి లైవ్ అలా కనిపిస్తూ ఉంటే భయం వేసింది. ఇదేమో ఇలా ఎగిరి పడుతున్నాయి అని చెప్పి దానికి వీడియో తీసుకుంటే ఆయనల్లా తీసుకో ఇంకొంచెం వీడియో తీసుకో అన్నట్టు చూపిస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ చూపిస్తానులేండి అది.
ఇప్పుడైతే ప్రెజెంట్ నాకు తెలీదు కదా ఏ షాప్‌లో అనేది. నేను అక్కడ వీడియో తీసుకుంటా ఉంటే మా మమ్మీ అక్కడ కాదు ఇక్కడికి రా అని చెప్పి ఇటొచ్చేసింది. అసలు ఎంత పెద్ద పెద్దయి ఉన్నాయో గదా! చేపలు, రొయ్యలు. నెల్లూరు చేపల పులుసు చేయడానికి షాపింగ్ చేస్తుంది మా మమ్మీ. సో, ఎలాంటి చేపలు తీసుకుంటుంది, ప్రాన్స్ తీసుకుంటుంది. సో, అవన్నీ మీరు చూసేయండి. ఈలోపు నేను అసలు విషయం చెప్తాను. ఓకేనా? ఏంటంటే ఆహ్, రంజాన్ నెల స్టార్ట్ అయ్యి చాలా రోజులయిపోయిందనమాట. సో, ఇప్పటిదాకా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నేను ఒక్క పొద్దులుంటున్నా. నా కోసం ఒక్కరోజు కూడా బిర్యానీ తెప్పీయలేదు మా మమ్మీ. సో, మా అన్నయ్యకి చెప్పాను. "అన్నయ్య నా కోసం ఒక బిర్యానీ పార్సెల్ అన్నా తెప్పించు" అని చెప్పి. మా అన్నయ్య లహహహ అని నవ్వి ఊరుకున్నాడు. అంటే బాగా హీట్ కదా అవి. సో, వద్దు అన్నట్టు నవ్వూరుకున్నాడు. నేను ఊరుకుంటానా? మా మమ్మీకి చెప్పా. చూడు అన్నయ్యకి బిర్యానీ తెప్పియమన్నా తెప్పీయలేదు. నేను ఇన్ని రోజుల నుంచి ఒక్క పొద్దుంటుంటే నా కోసం ఎవ్వరు ఏమీ చేయట్లేదు అన్నా. అంతే. ఆ ఒక్క మాటే. ఓకేనా? ఆ ఒక్క మాట నన్ను ఒకరోజు నిద్ర లేకుండా చేసింది. అంతే గదా! అదిగోండి లైవ్ ఫిషెస్ చూడండి ఏం ఎగురుతున్నాయో. నేను ఫస్ట్ టైమ్ చూడ్డం. అసలు అలా ఎగురుతుంటే నేను ఎంత దూరం ఉన్నానో. పైన అలా మూతేసేసారు. అయినా అవి ఎగురుతాయి చూడండి. వామ్మో! అనిపించింది నాకైతే. ఓకే. సో, నైట్ టైమ్ అడిగాననమాట బిర్యానీ కావాలని. అప్పటికప్పుడైతే తెప్పీయలేదు. అందుకని తెల్లారేసరికి ఇలా తీసుకొచ్చి చేపలు, రొయ్యలు తీసుకుంది మమ్మీ. సాయంత్రానికి నా కోసం ఎన్ని వెరైటీస్ రెడీ చేసింది తెలుసా ఇఫ్తియారీలో? ఫ్రూట్స్, స్వీట్స్ 2 రకాలు. 2 రకాల స్వీట్స్, ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టి తెప్పించింది తెలుసా? నెక్స్ట్ డే అయితే అన్నీ ఒకే రోజు తినేయలేదులెండి. అంటే తీసుకోవడానికి మొత్తం తీసుకున్నాం కానీ ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! సో, నెల్లూరు చేపల పులుసు రెడీ. ఆ తర్వాత బిర్యానీ రెడీ. కావాలన్నాం కాబట్టి అది కొంచెం, ఇది కొంచెం సెహరీలో ఒకటి, ఇఫ్తియారీలో ఒకటి తినేసాం. ఆ తర్వాత ప్రాన్స్ మనం అంత ఇష్టంగా తినము. సో, ఇట్స్ ఓకే. అన్నీ మనకే కాదు ఇంట్లో ఇంకా చాలామంది ఉన్నారు కదా! సో, వాళ్ళు కూడా తింటారు. ఇంకా స్వీట్స్. అబ్బా! స్వీట్స్ ఉంటే చాలు ఇంకేం వద్దు అన్నట్టు హాయిగా లాగిస్తాను. రసగుల్లా, గాజర్ హల్వా అవి 2 రెడీ చేసిందనమాట. అవి కూడా వీడియోస్ వస్తాయిలెండి నెక్స్ట్. మేమే చేసింది. ఇంట్లో మేమే ఫస్ట్ టైం చేసామన్నమాట. సో, ఇందాక చెప్పాను కదా నర్సరీ వాళ్ళు నిద్రపోతున్నారని. ఇప్పుడు లేసారనమాట. మేము ఇవన్నీ చేసుకొని వచ్చేలోపు. సో, అలా చూపిస్తూ ఉన్నాను. ఇంకా అవన్నీ తీయలేదులెండి కర్టన్స్ అవి. సో, మొక్కలైతే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇంకా చూసారా? ఒక్కరోజు జస్ట్ అడిగినందుకు ఏమీ తెప్పీయలేదు అన్నందుకు నాన్ వెజ్‌లో ఉన్న వెరైటీలన్నీ తెప్పించి నా ముందు పెట్టిందనమాట మా మమ్మీ. అర్థమైందా? ఎవరన్నా చేస్తారా? ఒక బిర్యానీ అడిగితే ఒక 200లో ఒక బిర్యానీ పార్సెల్ తెప్పిస్తే అయిపోద్ది. బట్ మా మమ్మీ ఏం చేసిందో చూసారా? చేపలు, రొయ్యలు, చికెను, మళ్ళీ చికెన్ బిర్యానీ, రసము అన్ని రకాలు రెడీ చేసిందనమాట. మా ఇంట్లో ఏ నాన్ వెజ్ వచ్చినా సరే ఫస్ట్ వీడు తినాల్సిందే. వీడు తిన్న తర్వాతే మేమందరం తింటాం అనమాట. వండే ముందు ఫస్ట్ రౌండ్ అయిపోయిద్ది. వండిన తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ మాతో పాటు తింటాడనమాట. వీడే సప్పు ద టర్టిల్. వీడి ఛానల్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. వీడికి నార్మల్గా లేదు ఫాలోయింగ్ తెలుసా అసలు. చూడండి ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. వీడియో ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీ మమ్మీ కూడా ఏదన్నా అడగగానే చేయకపోతే ఈ వీడియో చూపించేయండి. చూడు ఒక్క మాట అన్నందుకు ఉదయాన్నే తీసుకెళ్ళిపోయి ఇంత షాపింగ్ చేసుకొని వచ్చిందంట వాళ్ళ మమ్మీ. నువ్వు నా కోసం ఏం చేస్తావు మమ్మీ అని అడగండి. ఇంతకు డబల్ ఉంటుందిలేండి. అలా అని అప్పటికప్పుడే మనం గోల్ చేయకూడదు. పేషెన్స్తో ఉంటే అన్నీ జరిగిపోతాయి అన్నమాట. చూస్తున్నారా అసలు ఎంత బాగున్నాయో. ఓకే, వండుకొని ఇంత చేసాం కదా, వండిన తర్వాత వీడియో తీయలేదు తెలుసా మా మమ్మీ. ఎందుకంటే తెల్లారేసరికి లేసానా, ఎప్పుడో 4ంటికి లేసాం. ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి ఇంకా హాయిగా నేను పడుకున్నా. కాసేపు పడుకో వీడియో తిద్దు కానీ అంది. నేను పడుకొని లేచేసరికి అయిపోయిందనమాట. వండేయడం అయిపోయింది. అందుకని చేపల పులుసు వీడియో తీయలేదు. రసగుల్లా చేసామన్నాను కదా, అది జస్ట్ క్లిప్స్ మాత్రమే. తర్వాత ఫుల్ వీడియో పెడతానులేండి. దీంట్లో లెంత్ ఎక్కువ అయిపోద్ది కదా, అందుకని జస్ట్ అలా పెట్టానమాట. ఓకేనా? సో, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాది మా మమ్మీదే రచ్చ ఎక్కువ ఉండేది. సో, ఇలాంటి మా ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పడదు అన్నట్టు ఉంటాం. రోజుకి ఎన్నిసార్లు అనుకుంటామో.
మా పిల్లలైతే గోల గోల చేస్తారు. టామ్ అండ్ జెర్రీలా ఉంటారు మీరిద్దరూ అని. నిజమా కాదా? చూడండి ఎన్ని వెరైటీస్ రెడీ చేసిందో. రోజు ఇన్ని వెరైటీస్ ఉండవు. అప్పుడప్పుడే ఇలా ఝలకులు ఇస్తుందనమాట. సరే అయితే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.